జనవరి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి మరి బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు. ఎప్పుడు కూడానండి బాగున్న దాన్ని చూసి ఆనందించడం మంచిది కాదు. కొద్దిగా చెడు ఉంది, ముందు ఆ చెడును బాగు చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నవగ్రహాలండి, 9 గ్రహాలు కదా. మనకు కూడా శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. ముక్కులు 2, కళ్ళు 2, నోరు 1, చెవులు 2, అక్కడికి 7 అయినాయి. 1, 2, 9 అయినాయి. ఈ 9 ఏది సరిగ్గా ఉండకపోయినా మనం బతకగలమా? పన్ను పోటు వచ్చిందండి, నవలతానికి లేకపోతే పంచపక్ష పరమాన్నాలన్నా వృధాని. చెవుడు వినపడకపోతే, ఎవరు చెప్పింది వినపడకపోతే మన పని సాగదు. మరి దుర్వాసన కనుక్కోలేకపోతే చెడిపోయిన వస్తువు తింటాం. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి 9 రకాలకి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలని కూడా కలిసి అవుతుంది కేంద్ర స్థానం, శిరస్సు, మెదడు, అక్కడికి తీసుకెళ్తాయి. చెవుడు వినపడకపోయినా నువ్వు ఏం చేయాలో మెదడు తెలియచేయలేదు. మరి శ్వాస సరిగ్గా ఆడకపోతే శరీరమే పడిపోతుంది. ఇట్లా సమస్యలు ఉన్నాయి. కాబట్టి చెడు చెప్పిన దాని గురించి బాధపడి మంచి చెప్పిన దాని గురించి ఆనందపడటం కాదు మనకు కావాల్సింది. మంచిని నేను చెప్పినా చెప్పకపోయినా మీరు అనుభవిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చెప్తున్నారంటే మంచి చెప్పిన దానికి ఆనందపడి అంతవరకే వింటారు, చెడుని వినటం లేదు. ఆ చెడుని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, మరి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఈ శని గురువుల వల్ల ఉండే వృత్తిలో నుంచి బయటికి వెళ్ళాలి, ఇల్లు అమ్ముకొని బయటికి పోవాలి, అప్పుల పాలైపోవాలి, చేసే వృత్తి పోవటం, బతకడానికి దారి లేకపోవటం. ఎంత గొప్పవాడైనా సరే చాలా కష్టాలు పడి తినటానికి తిండి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి శని గురువులు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది కదా. అందువల్ల ఈ రాశి వాళ్ళు మరి కుజులకి పూర్తిగా జపం చేయించుకొని గురువుకి శనగలు, కుజులకి కందులు దానం ఇవ్వడం అవసరం. తర్వాత ముందు మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. ఎందుకంటే చెడు నుంచి తప్పించుకుంటే ఎంతైనా మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల దాకా కోట్లు సంపాదించాడు. ఆ 60 సంవత్సరాలకి పూర్తి చెడు టైం వచ్చింది, మొత్తం పోగొట్టుకున్నాడు. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్నతనం నుంచి సంపాదించినట్లుగా మళ్ళీ సంపాదించగలడా? సంపాదించలేడు. పోయిన దాని వల్ల దిగులు పడి తిరగలడా? తిరగలేడు. బాధపడి కుళ్ళి మరణించిపోతాడు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా మాబోటి వాళ్ళు చెప్పేది విని ఆ దోషాలను పోగొట్టుకుంటే మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. ఇల్లు కట్టేవాడు పునాది ప్రధానంగా కావాలి. పునాది సక్రమంగా లేకుండా ఒట్టి నేల మీద ఇల్లు కడితే 3 రోజులు పడిపోతుంది. అట్లాగే జ్యోతిష్య భాగంలో కూడా చెడు గ్రహాలని దోషాలు పోవటానికి తగినటువంటి పూజలు చేసుకుంటే మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి వ్యాపారం కానీ, వివాహం కానీ, భార్య వల్ల కానీ ఎంతో మేలు జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. కుజుల వల్ల చాలా దండగా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఎవరైనా అప్పులు తెచ్చుకుంటే హామీ ఉండకూడదు. లోన్లు తెచ్చుకుంటే దానికి హామీ సంతకాలు పెట్టకూడదు. చీట్లు పాడే వాళ్ళకి హామీ సంతకాలు పెట్టకూడదు. ఇట్లా చేస్తే వాళ్ళు ఎగ్గొడతారు. మీ ఆస్తులు అమ్మి సర్వం పోగొట్టుకొని వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా
రాజుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది. శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనపడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు 2026 కూడా అట్లాగే కనపడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం. సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు. మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రం ఏమవుతుంది? ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది, అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడమనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు, చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది, అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతివాడు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో
బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం. అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకో పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.